హెచ్ఎండిఏ అంటే ఏంటి అసలు? హెచ్ఎండిఏ అప్రూవల్స్ లేకపోతే హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఒక వెంచర్ కి మనకి హెచ్ఎండిఏ పర్మిషన్స్ కావాలంటే వాటి గురించి మనం అయితే ఈరోజు తెలుసుకుందాము. ఈ 7 జిల్లాలలో ఏవైతే ఉన్నాయో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమసింధు మార్కెటింగ్. ఎక్కడైతే జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే దొరుకుతాయో అదే ఎస్ఎస్ఎం. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళి ఫాలో అయిపోండి. హాయ్ అండి అందరికి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ అంటే ఏంటి అసలు? హెచ్ఎండిఏ అప్రూవల్స్ లేకపోతే ఏమైతుంది అండ్ అలానే హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఒక వెంచర్ కి మనకి హెచ్ఎండిఏ పర్మిషన్స్ కావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయో సో వాటి గురించి మనం అయితే ఈరోజు తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ హెచ్ఎండిఏ అంటే ఏంటి? హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇప్పుడు మనకి దీంట్లో మొత్తం 7 డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి 7 జిల్లాలో. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సిద్దిపేట్ అండ్ అలానే మనకి భువనగిరి అయితే ఉంటుందన్నమాట. సో ఈ 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ హెచ్ఎండిఏ నామ్స్ లోకి అయితే వస్తాయి. మీరు ఇప్పుడు ఏదైనా వెంచర్ లో ప్లాట్ తీసుకుందాం అనుకుంటే ఈ 7 జిల్లాలలో ఏవైతే ఉన్నాయో హెచ్ఎండిఏ నామ్స్ లో మాత్రమే తీసుకోండి అనమాట. హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ప్లాట్స్ అయితే కొనండి. సో ఇప్పుడు మనం హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్స్ అంటే ఏంటి, దాంట్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. సో మనం వచ్చేసి ఒక వెంచర్ లో ఒక ప్లాట్ ఉందాం అనుకుంటాం అనుకోండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దాని యొక్క ఎల్పి నెంబర్ అనేది ఉంటుంది. సో ఎల్పి నెంబర్ అనేది తీసుకోవాలన్నాడు డెవలపర్ దగ్గర నుంచి. ఈ ఎల్పి నెంబర్ ఏంటంటే లేఅవుట్ పర్మిషన్ నెంబర్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎలా ఉంటుందంటే మనకి డెవలపర్ ఎవరైతే ఉన్నారో అంటే పలానా కంపెనీ అనుకోండి, ఆ పలానా కంపెనీ ఒక వెంచర్ వేద్దాం అనుకుంటుంది. ల్యాండ్ తీసుకొని ఓపెన్ ల్యాండ్ తీసుకొని వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముదామని అనుకుంటుంది అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెవలపర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ల్యాండ్ ని సర్వే చేపిస్తాడు. సర్వే చేయించి నాలా పర్మిషన్ తీసుకుంటాడు. నాలా NALA, నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ అన్నమాట. సో ఈ పర్మిషన్ తీసుకుంటాడు. అలానే మనకి ల్యాండ్ కన్వర్జేషన్ సర్టిఫికేట్ అంటారు దీన్ని నాలని. అండ్ అలానే మనకి ఈసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఈసీ. సో అండ్ 13 years పహానీస్. సో ఇవన్నీ కాకుండా మనకి సర్వే చేయించిన తర్వాత మనకి ఆర్కిటెక్ట్ తోటి ఒక ప్లాన్ గీయిస్తారు. లేఅవుట్ ప్లాన్ గీయించి ఎన్ని ప్లాట్లు వస్తున్నాయి ఏంది అనేది ఒక రఫ్ గా ఒక క్యాలిక్యులేషన్ తోటి ప్లాన్ గీయిస్తారు. గీయించి ఇవన్నీ మనం ఏం చేస్తారంటే డెవలపర్ తీసుకొని వెళ్ళి హెచ్ఎండిఏకి సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి అంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఇచ్చి మీరు ప్లాట్లు కొట్టుకోవచ్చు, వెంచర్ వేసుకోవచ్చు అనే పర్మిషన్స్ ఇచ్చి ఎల్పి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇదే లేఅవుట్ పర్మిషన్స్ నెంబర్ అనేది ఇస్తారనమాట. సో ఆ నెంబర్ తీసుకుంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎల్పి నెంబర్ అనేది. ఎందుకు అంటే ఈ హెచ్ఎండి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మనం ఈ ఎల్పి నెంబర్ అనేది కొడితే మన ప్లాట్ పొజిషన్ అంటే మొత్తం హోల్ లేఅవుట్ 100 ఎకరాలని ఉందని 200 ఎకరాలని ఉంది, మొత్తం లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ప్లాట్ పొజిషన్ అనేది మనం చూసుకోవచ్చు. ఈసీ, నాలా అండ్ పహానీలు ఏవైతే అన్నానో వీటి మీద కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. సో ఇలాంటి వీడియోస్ మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. సో అందులో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే నేను చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వచ్చేసిస్తాం. హెచ్ఎండిఏ అంటే ఏంటి? యాజ్ పర్ హెచ్ఎండిఏ నార్మ్స్, హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో ఇప్పుడు మనం హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది, ఒక 20 ఎకరాల వెంచర్ ఉంది అనుకోండి. ఆ వెంచర్ కి ఎంటర్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అనేది 100 feet అయి ఉండాలి. 100 feet రోడ్ అయి ఉండాలి అనమాట. సో అలానే లోపల వెంచర్ లోపల ఇంటర్నల్ గా ఏదైతే ఉంటాయో సో దాంట్లో వచ్చేసి వెంచర్ లోపల మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో అది 60 feet ఉండాలి. అండ్ ఇంటర్నల్ దానికి కనెక్షన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి 30 feet రోడ్స్ ఉండాలి అనమాట. 30 above 30, 33, 40, 50, 60 అలా 30 పైనే ఉండాలి కానీ 30 బిలో అయితే ఉండదు అనమాట. అలా పర్మిషన్స్ లేవు హెచ్ఎండిఏ నుంచి మనకి. యాజ్ పర్ హెచ్ఎండిఏ ఇఫ్ ఒక డెవలపర్ ప్లాట్లు అమ్ముదాం అనుకున్నాడు ఒక వెంచర్ వేసి అనుకోండి, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 100% ఆఫ్ ల్యాండ్ లో 60% మాత్రమే ప్లాటింగ్ చేయాలి. అంటే ఒక 10 ఎకరాలు వెంచర్ వేద్దాం అనుకుంటున్నాడు అనుకోండి, దాంట్లో 6 ఎకరాలు మాత్రమే వెంచర్ కొడతాం అంటే ప్లాట్లు ఉంటాయి. సో మిగతా రిమైనింగ్ 4 ఎకరాలు ఏదైతే ఉందో 40% అందులో డెవలప్మెంట్స్ మాత్రం ఉంటాయి. డెవలప్మెంట్స్ అంటే మనకి పార్క్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా అనమాట 40%. సో ఈ 60% లో
ప్లాట్ లో కూడా కాదు, ఇంకో 40% రిమైనింగ్ 40% ఏదైతే ఉంటుందో ఆ 40% ల్యాండ్ లో 30% వచ్చేసి మనకి రోడ్స్ వెళ్ళిపోతుంది. రోడ్స్ డెవలప్మెంట్స్ కి 30% వెళ్ళిపోతుంది. అండ్ 7.5% వచ్చేసి పార్క్స్, ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవి ఉంటాయి కదా. సో దీనికి మనకి 7.5% అనేది ల్యాండ్ వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం 40% లో 30 రోడ్స్ కి వెళ్ళిపోతుంది, 7.5 పార్క్స్ అండ్ ప్లే ఏరియాకి వెళ్ళిపోతుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా. సో 37.5 ఇక్కడ అయిపోతుంది. సో ఇంకా 1% ఆఫ్ ల్యాండ్ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్, లేదంటే బెంచెస్ అలా ఉంటాయి కదా. సో ఆ ఎక్విప్మెంట్ అనేది చైర్స్ కి, అలా బెంచెస్ కి 1% అయితే వెళ్ళిపోతుంది. మొత్తం ఎంత 38.5% 40లో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక 1% వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్, మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి కదా. సో వీటికి ఇంకొక 1% అయితే వెళ్ళిపోతుంది. 39.5% ఇక్కడ వెళ్తుంది. అండ్ ఇంకొక 0.5% ఏదైతే ఉందో అది వచ్చేసి ఫ్రీ పార్కింగ్ ఏరియా అనమాట. ఫ్రీ పార్కింగ్ స్పేస్ అనేది వదిలేస్తారు. సో ఓవరాల్ గా ఇక్కడికి 40% అయిపోయింది. సో ఇక్కడ మనకైతే క్లారిటీ ఉంది కదా. 100% లో 60% అనేది మనకి ప్లాటింగ్ పడుతుంది అండ్ రిమైనింగ్ 40% అనేది డెవలప్మెంట్ కి వెళ్ళిపోతుంది. అయితే దీంట్లో ఈ 60% ఆఫ్ ల్యాండ్ లో కూడా 15% ఆఫ్ ల్యాండ్ మనకు హెచ్ఎఫ్డిఏ అనేది మార్టిగేజ్ చేసేసుకుంటది. అంటే ఇప్పుడు ఈ 60% ఆఫ్ ల్యాండ్ లో మనకి ఒక 100 ప్లాట్లు వచ్చినాయి అనుకుందాం. 100 ప్లాట్లు ఉంటుంది. ఆ 100 ప్లాట్స్ లో 15 ప్లాట్స్ హెచ్ఎండిఏ హ్యాండ్ ఓవర్ చేసుకుంటది, మార్టిగేజ్ చేసేసుకుంటది. చేసుకొని ఏం చేస్తుందంటే ఈ ఎందుకు చేసుకుంటదంటే, ఇప్పుడు డెవలపర్ ఏదైతే ఉన్నాడో మనకి 40% లో డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి, ప్లస్ అలానే ఈ 60 ప్లాట్స్ అమ్మాలి. సో ఈ 60 ప్లాట్స్ ఏం చేస్తాడంటే, 60% ఆఫ్ ప్లాట్స్ ఏవైతే 100 ప్లాట్స్ ఉంటాయో 100 ప్లాట్స్ అమ్మేసేసుకుంటాడు. ఈ 40% డెవలప్ చేయలేదు అనుకోండి, డెవలప్మెంట్ చేయలేదు, జస్ట్ ప్లాట్లు అమ్ముకున్నాడు అనుకుందాం. సో ప్రాబ్లం అప్పుడు కస్టమర్స్ కి. సో ఇది ఇలాంటి ఇష్యూస్ ఇంతకుముందు అయినాయి కాబట్టి హెచ్ఎండి ఏం చేసిందంటే, ఈ 15% ప్లాట్స్ ని మార్టిగేజ్ చేసేసుకుంది కదా, 15 ప్లాట్స్ ని 100 ప్లాట్స్ లో. సో డెవలపర్ ఏం చేస్తాడు, డెవలప్మెంట్ ఏం చేయడు, ప్లాట్లు అమ్ముకుంటాడు. ఇంకా 15% ప్లాట్లు హెచ్ఎండి దగ్గర ఉన్నాయి కదా. సో హెచ్ఎండి ఏం చేస్తుందంటే, ఆ 15% ఆఫ్ ప్లాట్ ని అమ్మేసేస్తుంది. ఆ ప్లాట్స్ అన్ని అమ్మేసి ఆ వచ్చిన రెవెన్యూ తోటి ఈ రిమైనింగ్ 40% డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్స్ అనేది హెచ్ఎండిఏ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకి డెవలపర్ చేయకపోతే, ఇన్ కేస్ డెవలపర్ చేసేసిండు, అంత డెవలప్మెంట్ చేసిండు ప్లస్ ప్లాట్లు అనుకున్నాడు. సో రిమైనింగ్ 15% ఆఫ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎండిఏ దగ్గర, సో అవన్నీ రిలీజ్ చేస్తాడు అనమాట. ఆ మార్టిగేజ్ నుంచి మళ్ళీ డెవలపర్ కి ఇచ్చేస్తాడు. డెవలపర్ మళ్ళీ ఆ 15% కూడా అనుకుంటాడు అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ అవ్వకుండా ఈ హెచ్ఎండి అనేది ఇది ఒక మంచి పద్ధతి తీసుకొని వచ్చేది. సో ఇది వచ్చేసి హెచ్ఎండి గురించి అనమాట. సో మీరు ఒక ప్లాట్ కొందాం అనుకుంటారు అనుకోండి ఒక వెంచర్ లో. సో అప్రోచ్ ఉన్న ప్రాజెక్ట్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీరు ఒక ప్లాట్ తీసుకుంటున్నారు అంటే అప్రోచ్ ఉన్న ప్రాజెక్ట్ లో మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే, ఇన్ కేస్ అప్రోచ్ లేని ప్రాజెక్ట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసారు ఒక ప్లాట్ అనుకోండి, ఆ ప్లాట్ లో ఇల్లు కడదాం అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ ఆ ప్లాట్ మీద లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. ఇల్లు కట్టడానికైనా లోన్ తీసుకుందాం అనుకుంటే మీకు బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వరు, రీసేల్ కి ఎవరు ముందుకు రారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువైన పర్లేదు లోన్ తీసుకుందాం అనుకున్నా కానీ లోన్స్ అయితే బ్యాంక్ నుండి ఇవ్వరు. అండ్ అలానే ఇన్ కేస్ మీరు ఏంటంటే అప్రోచ్ ఉన్న ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, రీసేల్ ఈజీగా అవుతుంది. అలానే మనకి బ్యాంక్ నుంచి లోన్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇష్యూస్ ఏమి ఉండవు, రీసేల్ ఈజీగా చేయొచ్చు. అండ్ ప్రాపర్టీ వాల్యూని పెంచి మనకి అప్రిసియేషన్ తో నెగోషియేషన్ లేకుండా అయితే రీసేల్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది మనకి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులు తీసుకుంటే. సో అలానే ఏంటంటే, ఏదైనా ప్లాట్ కొంటున్నారు అంటే అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ లో మాత్రమే తీసుకోండి దయచేసి. టీసీపీ అండ్ మనకి వైటీడీఏ, ఎఫ్సిడిఏ, కొత్త ఫ్యూచర్ సిటీ అండ్ గ్రామ పంచాయత్ లేఅవుట్స్, జీపీ లేఅవుట్స్ అంటాము. సో వీటి గురించి కూడా నేను డిఫరెన్స్ గా నేను ఒక వీడియో చేశాను. సో అది కూడా మీకు ఇక్కడ పెడతాను. సో అది చూసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సోమసింధు మార్కెటింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయిపోండి. ఇన్స్టాలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ బెల్ ఐకాన్ కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ సో మచ్. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫర్ పెయిడ్ ప్రమోషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ 9603378959.